స్పెయిన్‌లో ఉన్నటువంటి ఒక నగరం ఆఫ్రికాకి వదిలేసినట్టున్నారు. ఒకప్పుడు ఆఫ్రికా నుంచి తీసుకున్నది కాబట్టి, ఇప్పుడున్నటువంటి వామపక్ష పాలకులు ఆ క్వెట్టా నగరాన్ని వదిలేసినట్టున్నారు. తాజాగా మళ్ళీ 2 వారాల తర్వాత ఈ స్పానిష్ సిటీలో చివరికి అదొక ఆఫ్రికన్ మురికివాడలాగా మారిపోయింది. 10 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అందులో ఒక 10 సంవత్సరాల బాలిక కూడా ఉంది. ఇప్పటికే ఊరంతా ఒక మురికివాడగా మారిపోయింది. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఎత్తేందుకు కావాల్సినటువంటి కొత్త మ్యాన్ పవర్ లేదు. కనీసం అలా వస్తున్న చొరబాటుదారులు అడ్డుకునే పరిస్థితి లేదు. స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ శాంచేజ్ వచ్చేటప్పటికి, అట్లాగే ఆయన భార్య వచ్చేటప్పటికి లెజారోటో అనేటటువంటి ఒక దీవిలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. రెండో పక్కన ఈ చొరబాటుదారుల్ని, శరణార్థులని ఎలవ్ చేసేయాలా అన్నటువంటిది తమ వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు. చూడండి అక్కడ ఎలాంటి దరిద్ర పరిస్థితి ఉందో. ఇది అక్కడ సముద్ర తీరము, అక్కడ నదులు, అక్కడ మురికి వాడగా మారిపోయి రోడ్ల మీదనే షేవింగ్లు చేసేసుకున్నారు, రోడ్ల మీద అన్నీ చేసేసుకుంటున్నారు. చొరబాటుదారుల దెబ్బకి ఇట్లా తయారైంది. అదిగో ఇదంతా ఊరు. ఇది పరిస్థితి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఎట్లాగ తయారవుతాయో తెలియదు ఈ దేశాలు.